హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని విషయం అందరికీ తెలిసిందే. అయితే డయాబెటీస్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తీసుకునే ఫుడ్స్ కొన్ని రకాల షుగరింగ్ పానీయాలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీనివల్ల కలిగే అనర్థాలేంటో మన వీడియోలో తెలుసుకుందాం. డయాబెటీస్ పేషెంట్లు తరచుగా ఆల్కహాల్ తీసుకుంటే షుగర్ సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయని, కొన్నిసార్లు అమాంతం పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హైపోగ్లైసిమియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజు మద్యం తాగే అలవాటు షుగర్ పేషెంట్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాపై ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ కణాల ఉత్పత్తికి నష్టం చేస్తుంది. షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణం అవుతుంది. పైగా ఆల్కహాల్లోని మత్తు నరాలపై ప్రభావం చూపడం కారణంగా డయాబెటీస్ పేషెంట్లలో నరాల బలహీనత, పక్షవాతం వంటివి పెరగవచ్చు. క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల ఆల్కహాల్ సేవించే వారు బరువు పెరుగుతారు. డయాబెటీస్ పేషెంట్లకు ఇది మరింత రిస్క్. పైగా ఇన్సులిన్ నిరోధకతను నాశనం చేస్తుంది. అధిక రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. రోగ నిరోధక శక్తిని తగ్గించడం ద్వారా ఇన్ఫెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు ఆల్కహాల్కు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మరో విషయం ఏంటంటే డయాబెటీస్ బాధితులు ఆల్కహాల్ తీసుకోవాలా లేదా అనేది వారి షుగర్ లెవెల్స్పై ఆధారపడి కూడా ఉంటుంది. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.